ఓం నమః శివాయ. బుద్ధిస్థిరా భవితుమీశ్వర పాద పద్మసక్తా వధూర్విరగిణీవ సదా స్మరంతి. సద్భావనా స్మరణ దర్శన కీర్తనాది సమ్మోహితేవ శివమంత్ర జపేన వింతే. గత శ్లోకంలో మనం భక్తిని మాత్రమే మనస్సులో ఎలా నింపుకోవాలి అని చెప్పి దాని ద్వారా వచ్చే ప్రయోజనాన్ని, జన్మ సాఫల్యత పొందేటటువంటి విషయాన్ని ఈ శ్లోకంలో చెప్తున్నారు. అసలు భక్తిని ఏ విధంగా ముందుకు సాగాలి అంటే ఏ విధంగా నిలబడాలి అనే దానికి సమాధానంగా ఈ శ్లోకంలో చెప్తున్నారు. బుద్ధి స్థిరా భవితుం ఈశ్వర పాద పద్మ. బుద్ధిలో స్థిరంగా నిలబడటం కోసం పరమేశ్వర పాద పద్మాల మీద ఆసక్తి కలిగేదిగా ఉండాలి. ముందు అది మొదటి మెట్టు. మొదటి మెట్టు ఏమిటి అంటే పరమేశ్వర పాద పద్మాల మీద ఆసక్తి బాగా కలిగి ఉండాలి. ఆ బుద్ధిలో స్థిరంగా ఉండాలి అనేటటువంటి భావన భవితుం ఈశ్వర పాద పద్మసక్త. ఆ స్థైర్యం ఉండాలి, ఆ స్థిరత్వం ఉండాలి. ఆ తర్వాత వధూర్విరగిణీవ సదా స్మరంతి. వధూహు కొత్త పెళ్లి కూతురు విరహంతో పతివ్రత అయినటువంటి భార్య ఎల్లప్పుడూ భర్త కోసం పతిని స్మరిస్తూ ఉంటుందో, విరహంతో ఉంటుందో, ఎప్పుడు పతి స్మరణతో ఉంటుందో, అలాగే బుద్ధి కూడా తన ధైర్యం కోసం, తన స్థిరత్వం కోసం శివ మంత్రాన్ని జపిస్తూ సద్భావన మంత్రాన్ని బాగా స్మరిస్తూ సద్భావనతో, మంచి భావనతోటి స్మరణ చేస్తూ భగవంతుణ్ణి సమ్మోహితమైనటువంటి మనస్సుతోటి ఆనందాన్ని పొందుతూ ఇంకా 3 కాలాల్లో పరమేశ్వర రూపము యొక్క భావనని, అలాగే పరమేశ్వరుని యొక్క కథలు వినడం, పరమేశ్వరుని యొక్క సాకార రూపాన్ని దర్శించుకోవడం, పరమేశ్వరుని యొక్క కీర్తనలు చెయ్యటం, ఇలాగా సమ్మోహితేన ఆనందంతో శివమంత్ర జపేన వింతే. శివమంత్ర జపంతో నిండిపోవాలి, సమ్మోహితం కావాలి. ఇలాగా మనస్సులో ఏది చేస్తే బాగుంటుంది, ఏది చేస్తే మనస్సుకి ఆనందాన్ని ఇస్తుంది అనేటటువంటి చింతన చేస్తూ ఉండాలి, ఆ విచారణతో ఉండాలి. ఆచార్యులు మొదటి నుంచి కూడా స్వామి చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని క్రమంగా చెప్తూనే వచ్చారు. అయితే మొదట భక్తి అనేది పరమేశ్వర పాద పద్మాల మీద నిలవాలి అనే విషయాన్ని మనకు అనేక సార్లు చెప్పారు. పరమేశ్వర పాద పద్మాల మీద స్థిరంగా ఉండాలి, బుద్ధి స్థిరంగా ఉండాలి. అంటే ఏం చెయ్యాలి? మొదట శివనామ స్మరణను మనస్సు ద్వారా, వాక్కు ద్వారా ఎప్పుడు నిత్యస్మరణం అంటారే అలాగా ఉచ్చరిస్తూ ఉండాలి. మనస్సులో ఒక ఆనందాన్ని పొందుతూనే పరమేశ్వరుడి గానం చెయ్యాలి. అలాగే ఆయన గాథలు శ్రద్ధతోటి ఆలకించాలి. మహిమలు, ఆయన గాథలు, ఆయన చేసినటువంటి మహిమలు, ఆయన కథలు బాగా తెలుసుకోవాలి. ఆనందంతో ముందు అది చేద్దామా ఇది చేద్దామా అనే తన్మయత్వంతో విచారణ చేసుకోవాలి. ఆ విచారణ కాస్తంత క్రియారూపంగా సాగాలి. విచారణ చేసుకొని ఆపేయకూడదు కదా. విచారణ అనేది ఆ క్రియ రూపంలో సాగిపోవాలి, నిరంతర స్మరణ కావాలి. అలాగే పరమేశ్వరుని మీద భక్తి పెరుగుతుంది. అప్పుడు భక్తి అనేది
ఎలా పెంచుకోవాలో చూసుకోవాలి కానీ ఏదో ఆకాశం నుంచి ఊడిపడేది కాదు. ఇలా పెంచుకుంటూ ఒక్కొక్కటి తెలుసుకుంటూ ఆచరిస్తూ పోవాలి. ఈ విషయాన్ని ఈ శ్లోకంలో ఒక అద్భుతాన్ని అందిస్తూ ఉన్నారు. ఎలా ఆచరించాలి, ఒక్కొక్కటి ఎలాగ పెంచుకోవాలి, ముందు ఏది చెయ్యాలి, ఎలాగ ఆనందాన్ని పొందాలి, సమ్మోహనంగా మనస్సు ఎలా మారుతుంది, ఇదంతా కూడా ఇది ఎలాంటి వారికైనా సరే భక్తిని పెంచుకుంటూ పోవడం అనే విషయాన్ని తెలుసుకోవాలి అంటే మనం సతీదేవి అమ్మవారు సతీదేవి ద్వారా ఆమె ఏం చేసింది అనే విషయాన్ని బాగా ఇక్కడ మనం తెలుసుకుంటే మన సాధన ముందుకు సాగుతుంది అని ఆచార్యులు అమ్మవారి గాథని మనకు తెలియజేస్తున్నారు. ఇక్కడ ఏమన్నారు, వధూర్ విరహిణీవ సదా స్మరంతి. వధువు విరహిణి అని చెప్పారు కదా. సతీదేవి యొక్క చరిత్ర ఈ శ్లోకంలో ఏమైతే చెప్పారో సాధనలు ఆమె అన్నీ ఉన్నటువంటి తల్లి. చక్కగా మనం ఈ సతీదేవి చరిత్ర వింటే అర్థమవుతుంది. సతీదేవి తల్లిదండ్రులు ఎవరు అంటే దక్ష ప్రజాపతి వీరిణి. ఇది భార్య పేరు క్రతువు అని కూడా ఇంకొక పుస్తకాల్లో ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు ఎవరు, దక్షుడు వీరిణి. వీరిద్దరు దంపతుల కూతురు. వీరిద్దరూ సంతానం కోసం తీవ్ర తపస్సు చేశారు. దానికి గాను పెద్ద సంతానమే కలిగింది. అందులో ఒక సంతానం చాలా పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు అని వరంగానే ప్రసాదించారు. దాని ప్రకారం సతీదేవి వాళ్ళకి జన్మించింది. అయితే చిన్నప్పటి నుంచి కూడా కాస్తంత భక్తి ఆమెలో తెలుస్తూనే ఉంది. నోటికి మాటలు అప్పుడే వస్తూ ఉంటాయి, చిన్నపిల్లలకు అప్పుడప్పుడే పలుకుతూ ఉంటారు కదా. ఆ మాటలు కూడా ఆమెకి శివనామం తప్ప వేరే మాటలు మాట్లాడలేదట. నమశివాయ, శివాయ నమ ఓం, ఈ రెండు పదాలు తప్పితే ఇంకే మాటలు రాలేదు. తల్లిదండ్రులకి ఈమె శివభక్తి పరాయణ అని అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకుని ఈమెని గమనిస్తూనే ఉన్నారు. ఆ సందర్భంలోనే బ్రహ్మగారు నారద మహర్షి వాళ్ళ ఇంటికి వచ్చారు. వచ్చినప్పుడు ఆ పిల్లను చక్కగా దగ్గర తీసుకుని కూర్చోబెట్టుకుని ముద్దు చేసి, అమ్మా నీవు పరమేశ్వరుడికి పత్నివి కావడానికే అవతరించావు, నీవు ఆయనకు నీవు, ఇది ఇట్లా కావడానికే నువ్వు జన్మించావు, ఇది నీ అవతార రహస్యం అని చెప్పారు. అందుకే శివనామం వదలొద్దు అని కూడా చెప్పారు. ఈ విషయం దక్షుడు కూడా తండ్రి కదా, మరి పక్కనే ఉన్నాడు, విన్నాడు. విని ఇది బ్రహ్మదేవుడే విధించినటువంటి వ్రాత కదా అని అనుకున్నాడు. మరి పరమేశ్వరుణ్ణి ఎలా అడగాలి, ఎలాగా ఆయన్ని దగ్గరికి వెళ్ళి నా కూతుర్ని నువ్వు చేసుకో అని ఎలాగా అడగాలి అని విచారిస్తూ ఆలోచిస్తూ ఉన్నాడు. ఒకరోజు సతీదేవి తండ్రి దగ్గరికి వచ్చింది. అడిగింది, నాన్నగారు నేను తపస్సు చేసుకుంటానికి అనుమతించండి అని కోరుకుంది. దక్షుడికి వెంటనే కాస్తంత ఊరట అనిపించింది. మంచి విషయం, తపస్సు అనేది అన్నిటికీ కూడా సహకరిస్తుంది, అదే ఒక దారి చూపిస్తుంది అని అనిపించి మంచి సాధనమ్మా అని సంతోషించి అంగీకరించాడు. ఆమె మొదలుపెట్టింది ఇంకా సాధన. అందుకుగాను ఆమె మొట్టమొదటి చేసింది ఏంటి అంటే నందావ్రతం అని ఒక వ్రతం ఉందట. ప్రతి 5 రోజులకు ఈ వ్రతం చెయ్యడం, అంతేకాకుండా ప్రతి నెలలో వచ్చే విశేష తిథులలో కూడా ఈ వ్రతాన్ని మొదలుపెట్టి చెయ్యడం, కావలసినటువంటి సంభారాలన్నీ సమకూర్చుకోవడం, దానికి ఉన్నటువంటి నియమాలను, కఠినమైన నియమాలను పాటించటం, నంద వ్రతం చెయ్యడంలో నామస్మరణ ఎక్కువగా స్మరిస్తూ ఉండడం, ఆ భగవంతుని రూపాన్ని, పరమేశ్వర రూపాన్ని స్మరణ చెయ్యటం, దర్శించడం, ఇలాగ కాలాన్ని గడపటం, ఇలా చేస్తూ ఉంది ఆ తల్లి. ఇలాగ నందావ్రతాన్ని 1 సంవత్సరం పాటు చేసింది. పర్యవసానంగా పరమ భక్తితో శివ ధ్యానం తప్ప వేరేమీ లేకుండా ఉంది. ధ్యానంతోనే గడిచింది ఆమెకి.
ఈ స్థితిలో సతీదేవి తపస్సు ధ్యానం ఎంత బాగా చేస్తుంది అని దేవతల దాకా వెళ్ళింది విషయం. అసలు ఆ విశేషం ఏంటి, ఆమె ఏ స్థితిలో ఉంది, ఏ స్థితిలో ధ్యానం చేస్తుంది అనే విశేషాలు తెలుసుకుందాము అనుకొని దేవతలందరూ ఆమె దగ్గరకు వచ్చారు. ఆమెను చూశారు. కాస్తంత సాధన ఉండి తెలిసిన వాళ్లకు ఆమె ఎంత తీవ్ర తపస్సు చేసింది, ఎంత శ్రద్ధాభక్తులున్నాయి అనే విషయం వాళ్లకు అర్థమైంది. సరే, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ కూడా ఆమెకు సాష్టాంగ పడిపోయారు. ఇంత ఏకాగ్ర భక్తితో కూడినటువంటి తపస్సు ఇంతవరకు ఎక్కడ చూడలేదు, ఎవరిని చూడలేదు అని అనుకున్నారు. అనుకున్న వాళ్ళు ఊరుకోకుండా కైలాసానికి వెళ్ళారు. వెళ్ళి పరమేశ్వరుడికి ఈ విషయమంతా చెప్పారు. ఆమె ఎందుకు తపస్సు చేస్తుంది, ఎందుకు ఇంత తీవ్ర సాధన చేస్తుంది, ఆమె కోరికేంటి, ఆమె క్రియారూప తపస్సు ధ్యానరూప తపస్సు రెండు పూర్తిగా తీవ్రమైనటువంటి సాధనతో, కృషితో, శ్రద్ధతో, భక్తితో చేసింది అని చెబుతూ ఆమె నిన్ను వివాహం చేసుకోవడం కోసమే ఆమె తపస్సు, కాబట్టి నీవు ఆమెను అనుగ్రహించాలి, వివాహం చేసుకోవాలి అని కోరారు. ఆయన చెప్పిందంతా చక్కగా చిరునవ్వుతో పరమేశ్వరుడు విన్నాడు. వివాహం అనే పేరు వినగానే నాకెందుకు వివాహం, నాకు వివాహానికి అసలు పొంతనే కుదరదు, అసలు ఆ ప్రస్తావనే వద్దు, నేను నివృత్తి మార్గంలో ఉన్నాను, నేను ప్రవృత్తి మార్గంలో లేను, నేను నివృత్తి మార్గంలో ఉన్నాను, పూర్తిగా నివృత్తి మార్గం. పెళ్లి అనగానే వేరే మరొక వ్యక్తి ద్వారా ఆనందాన్ని పొందడం అంటే అసలు ఆ సంతోషాలే నాకు అక్కర్లేదు, నేను నా ఆత్మానందంలోనే ఎప్పుడు ఉంటాను, నేను నిరంజనుడను. పెళ్లి అనేది రెండు శరీరాలకైతే, రెండు జీవులకైతే నేను శరీరాన్ని కూడా వదిలిపెట్టేశాను కదా. పెళ్లి అనేది తత్వజ్ఞానం లేని సామాన్య మానవుడికి, కానీ నేను పూర్ణ తత్వజ్ఞానిని. పెళ్లిలో పెళ్లి కూతుర్ని చూడడం అనేది ప్రధానమైతే నేను నా యొక్క స్వస్వరూపం చూసుకోవడానికే అలవాటు పడినటువంటి వాడిని. పెళ్లి అనేది ఎంతో కొంత కామ సంస్పర్శతో కూడినదిగా ఉన్నట్లయితే నాకు అసలు కామనలే లేవు. పెళ్లి అనేది మనోవికారం కలిగిన వాళ్ళకైతే మరి నేను అవికారిని, నాకే వికారాలు లేవు. వివాహం అనేది భోగం కోసమైతే నేను ఏ భోగాసక్తి లేనివాడిని కదా, ఏ మాత్రం లాలస అనేది నాకు అసలే లేదు. సరే, పెళ్లి అనేది మంగళ కార్యం అనుకుంటే గనక నేను సదా మంగళ స్వరూపుణ్ణి కదా, మంగళం కోసం నేను వివాహం చేసుకోనక్కర్లేదు. ఇలాంటి నాకు ఒక పెళ్లి కూతురుంది, నీకోసం ఆమె తపిస్తుంది, తపస్సు చేస్తుంది, నీవు ఆమెను పెళ్లి చేసుకోవాలి అని అంటే ఏమిటి ప్రయోజనం? నేను ఆమెను పెళ్లి చేసుకోవడం అనేది జరగదు అని కాస్తంత గట్టిగానే దేవతలకు చెప్పాడు పరమేశ్వరుడు. దేవతలు కంగారు పడిపోయి, అయ్యా స్వామి, మీకోసం కాదు, లోక కళ్యాణం కోసం ఆమె గొప్ప తపస్సు చేసింది, ఆ తపస్సాధనకు నీవు అనుగ్రహించి తీరాలి, ఆమె నీకోసమే అవతరించింది అని చెప్పారు. సరే, లోక కళ్యాణం కోసం అని అనగానే పరమశివుడు సతీదేవికి సరే తపో ఫలితం, ఆమె తపస్సుకి ఫలితంగా నేను ఇవ్వడానికి ఒప్పుకుంటున్నాను అని ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఎదురుగా నిలబడ్డాడు. ఏం కావాలో కోరుకో అన్నాడు. వెంటనే సతీదేవి లేచి నిలబడి ఏం కావాలో కోరుకోవాలి కదా, అడగాలి కదా. లేదు, మాట్లాడలేదు. ఏమిటి అంటే తగని సిగ్గు. ఇప్పటిదాకా కఠిన నియమాలతో సాధన చేస్తున్న సాధ్వీమణి సిగ్గుతో మౌనంగా ఉంది. పరమశివుడు ఎన్నోసార్లు ఏం కావాలో చెప్పు, నీకేం కావాలో చెప్పు, నిన్ను అనుగ్రహించడానికే వచ్చాను అని అడిగాడు.
కానీ సమాధానం రాలేదు. ఇంకా ఆయనే అన్నాడు, పరమేశ్వరుడే, సరే నీ కోరికేదో నాకు తెలుసు, అలాగే నిన్ను వివాహం చేసుకుంటానులే అన్నాడు. అంటే పరమేశ్వరుడే తనంతట తానే వరం ఇచ్చేటట్లుగా చేసుకుంది ఆ తల్లి. కాస్తంత సిగ్గును తగ్గించుకొని కాస్త మాట్లాడింది. చాలా సంతోషం స్వామి, కానీ మీరు మాత్రం మా తండ్రి గారిని ఒప్పించి ఇట్లా వివాహం చేసుకుంటానంటే నేను ఒప్పుకోను. మీరు మా తండ్రి గారి దగ్గరికి వచ్చి ఆయన అడిగి ఒప్పించి వివాహం జరిగేలాగా ఏర్పాటు చేయవలసింది అని ప్రార్థన చేసింది. దాంతో సరే అన్నాడు పరమశివుడు. అబ్బా, ఎంత మంచి సంస్కారంతో కూడుకున్న మాటలు మాట్లాడావు, చాలా గొప్ప సంస్కారివి నీవు అని అన్నాడు. ఆయన చెప్పి అంతర్ధానమయ్యాడు. సతీదేవి ఇంటికి వచ్చేసింది. తల్లిదండ్రులతో జరిగిందంతా చెప్పింది. ఇంకా ఇప్పుడు పరమేశ్వరుడు మిమ్మల్ని వచ్చి అడుగుతాడు లేదా ఎవరినైనా పంపిస్తాడు అని చెప్పింది. దక్షుడికి మళ్ళీ సమస్య ఎదురైంది. మా నాన్నగారు వచ్చి అడుగుతారు అంటే సమస్య లేదు, వెళ్ళి అడిగేవాడు. మీరు వచ్చి నాన్నగారిని అడగండి అన్నది కదా, మరి ఎవరో ఒకరు వచ్చి అడిగేదాకా నేను చేసేదేమీ లేదు కదా అనుకున్నాడు. మళ్ళీ ఆగాడు. కానీ పరమేశ్వరుడు ఏం చేశాడంటే బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు, మాట్లాడాడు. దక్షుడితో నువ్వు వెళ్ళి మాట్లాడు చెప్పి పంపించాడు. నువ్వు వెళ్ళి వివాహం గురించి మాట్లాడి విషయం చెప్పి పంపించాడు. దాని ప్రకారం బ్రహ్మదేవుడు దక్షుడి దగ్గరికి వచ్చాడు. పరమేశ్వరుడే నా ద్వారా నీకు సందేశం పంపించాడు అంటే నీ జన్మ, నీ కూతురు జన్మ పవిత్రమైంది అని చాలా చక్కగా చెప్పాడు బ్రహ్మదేవుడు. వెంటనే దక్ష ప్రజాపతి కూడా సంతోషంగా ఒప్పుకున్నాడు. అయితే అయ్యా బ్రహ్మగారు మీరే ముహూర్తం పెట్టండి అని ఆయన్నే చూడమన్నాడు. ఇంకా ఆయన చూసి చెప్పాడు, చైత్ర శుక్ల త్రయోదశి ఇది ముహూర్తం నిశ్చయమైంది. సాక్షాత్తు బ్రహ్మగారే పురోహితుడుగా ఇద్దరికీ వివాహం గొప్పగా అతి అద్భుతంగా జరిపించాడు. చాలా సంతోషంగా ఎవరైతే ఈ చైత్ర శుద్ధ త్రయోదశి రోజున ఈ కళ్యాణ ఘట్టాన్ని చూస్తారో, ఎవరైతే ఈ కళ్యాణ ఘట్టాన్ని వింటారో లేదా ఆ ప్రదేశాన్ని దర్శిస్తారో వారందరికీ సకల సంపదలు ప్రాప్తిస్తాయి అని వరమిచ్చి ఆ పరిణయం అద్భుతంగా జరిపించాడు బ్రహ్మదేవుడు. సరే, కొంతకాలం గడిచింది. తరువాత సతీదేవి పరమేశ్వరుడితో, స్వామి మీ దగ్గర నుంచి నేను భక్తి, జ్ఞానము, ధ్యానము, తత్వము ఇవన్నీ మీ ద్వారా తెలుసుకోవటానికే మిమ్మల్ని వివాహం చేసుకున్నాను, కాబట్టి నాకు ఉపదేశం చేయవలసింది అని అడిగింది. అప్పుడు పరమశివుడు చాలా ఆనందంతో నవవిధ భక్తులు వాటి ద్వారా జ్ఞానం ఎలా పొందారు అనేది చాలా విపులంగా నిరూపణ చేసి బోధించాడు. సతీదేవి నిజానికి శక్తి స్వరూపిణి. ఆమె ఇవన్నీ ఆమె ముందే చేసింది, పరమశివుణ్ణి పొందింది. మరి ఆ జగజ్జననికి ఈ అవసరం ఏముంది అంటే ఆమెకేమీ అవసరం లేదు. కానీ మనలాంటి వాళ్ళకి ఆదర్శంగా తత్వస్వరూపిణి అయి ఉండి కూడా మన కోసమే ఇదంతా చేసి చూపించింది. మార్గదర్శనంలో బుద్ధిని శివనామ మంత్రాన్ని భక్తితో ఉంచుకుందాం. ఇలాగా అమ్మవారి మార్గదర్శనంలో మన బుద్ధిని శివమయం చేసుకుందాం, భక్తితో ఉంచుకుందాం. అలాగే పరమేశ్వర అనుగ్రహాన్ని పొందుదాము అని ఎలాగ ఆచరణ చెయ్యాలి, ఒక భార్య భర్త కోసం ఎలాగా ఎదురు చూస్తుంది, ఒక పతివ్రత అయిన భార్య భర్త కోసం ఎలా విరహంతో ఉంటుంది అంటే పరమశివుని మీద సతీదేవి ఉన్న విధంగా అలాగే నీ బుద్ధిని శివ మంత్ర జపంతో ఇలాగా నీ బుద్ధిని సంసిద్ధత వ్యక్తం చెయ్యాలి, శివుణ్ణి ధ్యానించాలి, శివ రూపాన్ని దర్శించాలి, ఆయన పాద పద్మాల మీద భావన చెయ్యాలి, ఆయన కీర్తనలు చక్కగా స్మరిస్తూ శివనామ స్మరణతోటి
మన జీవితాన్ని చరితార్థం చేసుకుందాము అని మన చేత ఆచార్యులు చక్కగా ఈ ప్రార్థన చేయిస్తున్నారు. బుద్ధిస్థిరా భవితుమీశ్వర పాద పద్మసక్తా వధూర్విరహిణీవ సదా స్మరంతి సద్భావనా స్మరణ దర్శన కీర్తనాది సమ్మోహితేవ శివమంత్ర జపేన వింతే. ఓం నమః శివాయ.